వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజోష్ణా పులకితయామినీం పుల్లకుసుమితా ద్రుమదళశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. జై బోలో భారత్ మాతా కీ జై. శివగారు రండి, శివగారు రండి, మీరు రండి సార్, రండి సార్, శివగారు రండి సార్, ఆయన కూడా చాలా శివగారు రండి, మీరు కూడా రండి యోగా మాస్టర్. అయ్యో రండి, మీరు సామాన్యులా ఉన్నారు కాబట్టి పిలుస్తున్నాం. పిల్లలు కూర్చోమని కూర్చోండి మంత్రం. ఇంకో చైర్ తీసుకో భార్గవ్, కూర్చో కూర్చో. శివగారు ఇటు రండి, రండి ఆ పక్కన చేరేయండి, చేరు. అందరికీ శుభోదయం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద ఆరోగ్యం ధన సంపద దుష్టవృత్తి వినాశాయ వినాశాయ సాయీశ్వరాయ నమోస్తుతే సాయీశ్వరాయ నమో. రామాయణ కాలంలో రామలక్ష్మణులను చూశాము. అన్నదమ్ములంటే ఇలాగా ఉండాలి అని మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్ర భగవానుడు ప్రపంచానికి చాటి చెప్పినారు. ఈనాడు సినీ చలనచిత్ర రంగంలో తమదైన ముద్ర వేశారు ఈ రామలక్ష్మణులు. వారి ప్రవర్తన కాదు, వారి నడవడి కాదు, వారి రూపము కాదు, వారి వ్యక్తిత్వము కూడా సరి సమానముగా ఉంటుంది. రామలక్ష్మణులలాగానే ఉంటారు. రాముడు ఎవరో లక్ష్మణుడు ఎవరో నాకు తెలీదు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ యూనిసన్ థాట్ వర్డ్ అండ్ డీడ్. చూడండి వారి రూపం. వీ కాంట్ రియలైజ్ హూ ఈజ్ రామ, హూ ఈజ్ లక్ష్మణ. మీకు తెలుసో తెలీదో అన్నదమ్ములు ఎలా ఉండాలి అంటే, భరతుడు పాదుకా పట్టాభిషేకం చేశాడు కదా, పాదుకలు తీసి నెత్తిని వెళ్ళిపోయాడు, జడభరతుడిగా మారిపోయాడు. నేను రాజ్యంలో ఉండను, మా అన్న ఎక్కడుంటే అదే అయోధ్య, రాముడు లేని అయోధ్య అరణ్యముతో సమానం, కాబట్టి నేను అరణ్యంలోనే ఉంటానని చెప్పి సిటీ అవతల ఉన్నాడు ఆశ్రమం కట్టుకొని. పాదుకలు సింహాసనం మీద పెట్టాడు. ప్రతినిత్యము రామనామ స్మరణముతో, జపముతో, తపముతో, భజనముతో, భక్తితో, విశ్వాసముతో, శ్రద్ధతో రాముని తలుస్తూ 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 భరతుడు ఎలా మారిపోయాడంటే చివరికి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. జనాలకు ఎవరు కనిపిస్తున్నారంటే భరతుడిలో రాముడు కనిపించడం మొదలుపెట్టారు. అలా మమేకమైపోయాడు. ఇక రాముడు పుష్పక విమానంలో వచ్చేసాడు. రావణ సంహారం తర్వాత రాముడు రథం మీద ఎక్కాడు. రథచోదకుడు, ఆ మంత్రులు సామంతులు ఆ రథంలో ఎక్కి సీతమ్మ వారు, రాముడు, ఆ లక్ష్మణుడు సమేతులు అందరుగా వస్తారు. శత్రుఘ్నుడు
భరతుడు శత్రుఘ్నుడు రాజ్యపాలన చూశాడు, కిరీటం అంత దారిలో ఉన్నాడు. కానీ భరతుడు మాత్రం జడవేషధారిగా ఉన్నాడు. సో అన్నని మనం తలుస్తూ తనకు ఇట్లా అయిపోయాడు. కానీ ఎట్లా అయిపోయిందంటే రాముడు ఉన్నాడు అనే ఆనందంతో ఈయన కూడా రథం ఎక్కాడు అన్నతో పాటు. ఈడు అట్లా అలా చేస్తున్నాడు అనమాట. జనాలకి కన్ఫ్యూజన్ అయిపోయింది, రాముడు ఎవరు భరతుడు ఎవరు అని. ఎవరేంటి ఇదేంటి ఏంటి ఇద్దరు ఒకటే ఉన్నారేంటి, ఒక రకంగా ఉన్నారండి. కర్మ ఏంట్రా బాబు, రాముడు ఎవరు? అరే సీతమ్మ పక్కన కూర్చుంది, రాముడా భరతుడా? ఏంటి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇద్దరు ఇట్లా చేస్తున్నారు, రాముడు ఒక పక్క భరతుడు ఒక పక్క. భరతుడు రాముడు వచ్చిన ఆనందంతో, రాముడు భరతుడిని చూసిన ఆనందంతో అందరికి వేవ్ చేస్తున్నారు. లక్ష్మణుడికి అర్థమైపోయింది జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారని. భరతుడికి సైగ, అన్న తమ్ముడు ఒకసారి చూడరా కన్ఫ్యూజ్ అవుతుంది అనుకున్నాడు. వెంటనే కింద కూర్చున్నాడు భరతుడు రాముడి పాదాల దగ్గర. దెన్ చిల్డ్రన్ పీపుల్ రియలైజ్ హూ ఇస్ రామ, హూ ఇస్ భరత అని. దట్ ఈస్ ద స్పిరిట్. రామనామ మహిమతో అట్లాగా మారిపోయారు. అలాగా వీళ్ళిద్దరూ కూడా ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే మాట. 2014 సంవత్సరం అనుకుంటాను, అభయ ఆనంద నిలయంలో సాయంకాలం 6:30-7 గంటలు డెస్టిట్యూట్ హోమ్ రన్ చేస్తున్నాం. నిరాశ్రయులకి, నిర్భాగ్యులకి సేవ చేస్తున్నాం. కొద్దిమందికి నెలకి 10 మంది 15 మందికి డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాం. అలా ఒక సాయంకాల సమయంలో వీళ్ళందరితో నేను భజన చేసి మాట్లాడుతుంటే వెనక నుంచి ఇద్దరు ప్రవేశించారు. అడవిలో, కారడవి, చిట్టడవి. అసలు ఆ అడవిలో ఎవరొచ్చారబ్బా అనుకున్నాం. వీళ్ళు ఎక్కడో చూసినట్టుందే, వీళ్ళు నాకు అంత అంటే ఎక్కడ చూసామప్పా అని తీరా చూస్తే వచ్చింది ఎవరో కాదు, రామలక్ష్మణులే ఆశ్రమానికి వచ్చారు. నడుచుకుంటూ రామోజీ ఫిలిం సిటీ నుంచి నడుచుకుంటూ వాకింగ్లో వచ్చారు ఆశ్రమానికి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎక్కడ అడవి ఉంటే అక్కడ వెళ్ళిపోతుంటారు, కట్టెలు చేతులు పట్టుకొని ఇట్లా నడుస్తూ ఉంటారు వాకింగ్. అలా వచ్చారు, చాలా సంతోషపడ్డారు. వాళ్ళెవరు నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. అయ్యా స్వామి చాలా మంచి పని చేస్తున్నారు మీరు, కాసేపు గడిపారు. 2 రోజుల తర్వాత వారి పిఏ నాకు ఫోన్ చేసి, స్వామీజీ మా రామలక్ష్మణ్ గారు కొంత డబ్బులు పంపించమన్నారు మీకు అని 10,000 25,000 ఎంతో నాకు గుర్తులేదు, డబ్బులు పంపించారు. నాకు ఎంత ఆనందమైందంటే ఈరోజు రేపట్లో ఇంత వ్యవస్థ, ఇంత సంస్థ పెట్టినా చూసిపోయేవాళ్లే కానీ చేసిపోయేవాళ్ళు ఎక్కడున్నారు ఈ సమాజంలో? లేరమ్మా. ఎక్కడో 10 years బ్యాక్, అంటే ఆల్మోస్ట్ 1 దశాబ్ద కాలం క్రితం వారు నా దగ్గరకు వచ్చారు. నిన్న ఇస్కాన్ వాళ్ళు వచ్చినప్పుడు, అయ్యా మరి ఏదో మాట్లాడుతూ పోతూ ఉంటే వారు ఎందుకు రాలేదు అంటే, రామలక్ష్మణ్ గారు వచ్చారు, నార్పల్లో ఉన్నారు అని. అయ్యో రామలక్ష్మణ్ గారు అంటే మాకు ఆత్మీయులు, వారు ఈ సంస్థకి నిలబడినటువంటి వాళ్ళని పిలిస్తే బాగుంటుంది అని. నాకు ఈ దగ్గర నెంబర్ లేదు. మా శివ గారికి నెంబర్ ఇచ్చారు ఎవరో, శివ నెంబర్ ఫోన్ చేస్తే నేను మాట్లాడిస్తాను స్వామి అని. రాత్రి అయ్యా రాత్రి రండి, మీకు పొద్దున్నే కర్నూలుకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది, రాత్రే వచ్చేయండి, 1 గంట సేపు ఉండొచ్చు అని. 6:30కి టైం ఇచ్చారు. మంచిది పొద్దున వస్తామని చెప్పారు, సంతోషం, మీరు వస్తారంటే అంతకంటే ఏం కావాలి అని. 6:30కి ఇప్పుడు వచ్చారు, 6:30 కంటే 7:30కు వచ్చారు. ఇప్పుడు అంతా సంస్థనంతా చూపించుకొని వచ్చాం. ఇంత లోపల మీరు కర్మయోగ అంతా చేశారు, టాయిలెట్లు గడిగారు, మాప్ చేశారు, స్వీప్ చేశారు, ఫుడ్ రెడీ చేశారు, వంటలో సాయం చేశారు, డివోషనల్ సర్వీస్ చేశారు, అన్ని యోగాలు చేశారు. మంచి యోగములో ఉన్నారు మీరందరూ. సత్యోగము, ఉద్యోగము, ఉన్నత యోగము, అద్భుత యోగము, మీ జీవితాన్ని వినియోగం చేస్తున్నారు. సో ఈ సందర్భంగా వీరిద్దరిని మహానుభావుల్ని, అంటే వీరు అందరికీ తెలిసినట్టు చలనచిత్ర రంగంలో ఫైట్ మాస్టర్స్ అంటారు. ఫైట్స్ కంపోజ్ చేసేటువంటి వాళ్ళనమాట. చాలా రిస్క్ తీసుకుంటారు జీవితాల మీద, ఎన్నోసార్లు వాళ్ళ ప్రాణాల మీద కూడా రిస్క్ తీసుకున్నారు. ఎంతెంతమందికి, ఎన్టీఆర్ కూడా ఉన్నారా, ఎన్టీఆర్ కూడా ఉన్నారు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. అంటే స్థాయి చూడండి, లాస్ట్ 40-50 ఏళ్లుగా చలనచిత్ర రంగంలో తెలుగులో మకుటము లేని ఫైటింగ్ మాస్టర్స్గా మకుటం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనకు మకుటాలు. సో చాలా చక్కగా వాళ్ళు ఆధ్యాత్మిక వేత్తలు ఇద్దరు కూడా. వాళ్ళ యూట్యూబ్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఏమిటి అనేది. వీళ్ళ ఫాలోయర్స్, వీళ్ళ సపరేట్ ఫాన్ ఫాలోయింగ్ ఉంది వీళ్ళకంతా కూడా. ఎంతోమంది వీళ్ళని ఫాలో అవుతారు. అట్లా అని చెప్పి నాన్ సెన్స్, న్యూ సెన్స్ చేయరు. న్యూ ఇయర్ సెన్స్లో ఉంటారు. వినూత్న భావాలని ప్రజలకు పంచుతూ ఉంటారు. వీరిద్దరికీ శిరమోంచి అభివాదం చేస్తూ మనందరి తరఫున సూపర్ డూపర్ సూపర్ డూపర్ సూపర్ డూపర్
ఓపెన్ టు యూ. 2 నిమిషాలమ్మా, మేము కళ్ళు మూసుకొని చెబుతుంటాను, మీరు థ్యాంక్స్ మనసు లోపల చెప్పుకోండి.